దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 269. వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. కళ్యాణ్ రావడం చూసి అందరూ షాక్ అవుతుంటారు. ఇక జెస్సీకి, పరశురామ్కి కళ్యాణ్ని చూడగానే పై ప్రాణాలు పైనే పోతుంటాయి. ఈ వెధవల్ని ఎవ్వరిని కూడా వదలొద్దు డాడ్. చివరికి ఈ తాతయ్యని, ఈ ఆంటీని కూడా వదలొద్దు అంటూ పరశురామ్ జెస్సీని చూపిస్తాడు చెర్రీ. ఓయ్ హైబ్రిడ్ బాయ్, నాకింకా పెళ్లి కాలేదు అంటే నేను ఆంటీని కాదు అంటుంది జెస్సీ రోషంగా. లేదు, నువ్వు నాకు ఆంటీ లాగానే కనిపిస్తున్నావు. నువ్వు ఆంటీవే అంటాడు చెర్రీ. నో, నేను ఆంటీని కాదు అంటూ కోపంగా చెప్తుంది. పరశురామ్ మాత్రం కళ్యాణ్ చూసి భయపడుతూ, అమ్మ జెస్సీ, ఇప్పుడు ఆ ఆంటీ డిస్కషన్ అవసరం అంటావా అంటాడు కూతురికి మాత్రమే వినిపించేలాగా. నేను ఏదైనా ఊరుకుంటాను కానీ ఆంటీ అంటే ఊరుకోలేను డాడీ అంటుంది జెస్సీ. అలా అనుకుంటే ఆ బుడంకాయ్ నన్ను పట్టుకొని తాతయ్య అని పిలుస్తున్నాడు. నేను అప్పుడే ఎక్కడ తాతయ్యని అయ్యానని వీడు నన్ను అలా పిలవడానికి అంటూ పరశురామ్ కూడా తాతయ్య అని పిలిచినందుకు నీలుగుతుంటాడు. ఏహై, అక్కడ కొంపలు మునగటానికి రెడీ అవుతుంటే మీ తాతయ్య ఆంటీల గోలేంటి అంటాడు వాళ్ళ పక్కన ఉన్న ఒక రౌడీ. అవును కదా అని అనుకుని ఇద్దరూ కళ్యాణ్ వైపు చూసి భయపడుతుంటారు. వాళ్ళలో ఒక రౌడీ పెద్ద ధైర్యంగా కళ్యాణ్ ముందుకు వెళ్ళి, చూడు బాస్, నీ సొమ్మును నువ్వు కాపాడుకోవటానికి హీరోలాగా మమ్మల్ని తెలివిగా ఫాలో అయ్యి బాగానే వచ్చావు. కానీ నీ సొమ్మును నీకు కావాలి అనుకుంటే ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళలేవు. ఇప్పుడు చెప్పు, నీకు సొమ్ములు కావాలా, లేకపోతే మీ తండ్రి కొడుకు ప్రాణాలు కావాలా అని హీరోలా ఫోజుగా అడుగుతాడు. అయిపోయాడు వీడు అని అనుకుంటాడు పరశురామ్. అప్పటి వరకు కోపంగా ఉన్న కళ్యాణ్ ఇప్పుడు అమాయకత్వం నటిస్తూ వాడి ముందు చేతులు కట్టుకొని, అమ్మ బాబోయ్, అయితే ఇప్పుడు నా సొమ్ముని కోరుకుంటే నన్ను నా కొడుకుని ప్రాణాలతో ఉండనివ్వరా అండి అని అడుగుతాడు. వాడు రాక్షసంగా నవ్వుతూ, అస్సలు ఉండనివ్వము. అందుకే ప్రాణాలు కావాలని అనుకుంటే నీ కొడుకుని తీసుకుని ఇక్కడి నుంచి బుద్ధిగా వెళ్ళిపో అంటూ వాడి ఎత్తుటి పలని బయటపెట్టి పగలబడి నవ్వుతుంటే రెప్పపాటు కాలంలో వాడి పళ్ళు నోట్లో నుండి మాయమవుతాయి. అక్కడున్న మిగతా అందరికీ కిందకి చూసేసరికి వాడి పళ్ళన్నీ నెత్తుటితో రాలి కింద పడి కనిపిస్తుంటాయి. అది చూసి పరశురామ్, జెస్సీతో సహా అందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంటే సదరు ఆ రౌడీ బొమ్మలా కొయ్యబారిపోయి, ఏదో జరిగిందని అర్థమవుతుంది కానీ ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అసలు ఇప్పుడు ఏం జరిగిందో చెప్పండ్రా అంటూ మిగతా వాళ్ళని అడుగుతాడు. ఈ హీరో నీ పళ్ళు రాలుకొట్టాడన్నా, ఒకసారి కింద చూసుకో, నీ పళ్ళన్నీ రాలి కింద పడ్డాయి అంటాడు ఇంకొక వ్యక్తి. హా అంటూ వాడు కిందికి చూసేసరికి నోట్లో ఉండాల్సిన పళ్ళు కింద ఉండటం చూసి, అయ్యో నా పళ్ళు అంటూ ఏడుస్తుంటాడు. ఏడిస్తే నీ పళ్ళు రావు, నీ పళ్ళు రాలగొట్టిన వాణ్ణి రెండు పీకు అంటుంది జెస్సీ కళ్యాణ్ని కోపంగా చూస్తూ. అవును, నా పళ్ళు రాలగొట్టిన వాడు బతకడానికి వీల్లేదు అంటూ వాడు కళ్యాణ్ని కొట్టబోతుంటే కళ్యాణ్ బలమైన పిడికిలి వాడి మొహాన గట్టిగా తగిలింది. మెంటలోడు కొట్టిన ఫోర్స్కి వాడు వెళ్ళి జెస్సీ కాళ్ళ దగ్గర పడ్డాడు. వాడి మొహంలో ఉన్న ఎముకలు ఎక్కడికక్కడ విరిగాయని చెప్పడానికి వాడి మొహంలో పోలికలే మారిపోయి కోతి మొహం అయిపోయింది. అది చూసి జెస్సీ, పరశురామ్తో సహా అందరూ హడలిపోతుంటారు. ఉన్న పళ్ళతో పాటు నీ మాటలు విని నా మొహంలో ఎముకలు కూడా పోగొట్టుకున్నాను కదా తల్లి అంటాడు వాడు జెస్సీని కోపంగా చూస్తూ. నన్ను అన్నది చాలు, ముందు వెళ్ళి అతనితో ఫైట్ చెయ్యి అంటుంది జెస్సీ. ఏంటి నేను చేసేది, నేను విరగ్గొట్టుకుంది చాలు, ఇంకా విరగ్గొట్టుకునే ధైర్యం
నేను చేయలేను అంటూ వాడు అంతే భూమికి అతుక్కొని పోతాడు. భూమికి అతుక్కున్న రౌడీని చూసి చెర్రీ చప్పట్లు కొడుతూ గుడ్ షాట్ డాడ్ అంటాడు. మా వాడిని అలా కొట్టావేంటి? వాడు మనిషి అనుకున్నావా? పశువు అనుకున్నావా? అంటూ ఇంకొకడు కళ్యాణ్ ముందుకు వస్తాడు. ఈసారి పంచ్ వాడికి కడుపున గట్టిగా తగులుతుంది. మెంటలోడి పంచ్‌కి వాడి డొక్కలో ఉన్న ఎముకలు విరిగి కాస్త దూరంలో పడతాడు. ఇహిహి అంటూ చెర్రీ నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఉన్న ఐదుగురిలో 2 వికెట్లు పడిపోయాయి అని అనుకుంటాడు పరశురాం. ఈసారి ఇలా కాదు అని అనుకొని ముగ్గురు ఒకేసారి వస్తారు. కళ్యాణ్ వాళ్ళ ముగ్గురిని చూస్తూ రేయ్ ముగ్గురికి తలా ఒక పంచ్ ఇచ్చానంటే మీ ముగ్గురు కూడా తలా ఒక దిక్కు పడతారు. అలా చేస్తే నాకు ఫైట్ చేసిన ఫీలింగ్ రాదు. ఆ పరశురాం ఏమో డబ్బుకి కక్కుర్తిపడి మిమ్మల్ని ఐదుగురిని మాత్రమే ఎంచుకున్నాడు. ఆ ఐదుగురిలో ఆల్రెడీ 2 వికెట్లు పడిపోయాయి. అతను ఓ 20, 30 మందైన రౌడీలను తీసుకొనుంటే ఈ ఫైటింగ్‌ను నేను ఎంజాయ్ చేస్తూ ఫైటింగ్ అంటే ఇది అని నా కొడుక్కి నేర్పించేవాడిని. కానీ నా బ్యాడ్ లక్ మీరు మాత్రమే ఉన్నారు అని అంటాడు నిరాశగా. ఏం పర్వాలేదు డాడ్. ఈ ముగ్గురిని అప్పుడే భూమికి అతుక్కునేలా కొట్టకుండా నిదానంగా కొట్టండి. అప్పుడు ఫైట్ చేసిన ఫీలింగ్ వస్తుంది అంటాడు చెర్రీ. నువ్వు చెప్పావు కదా నాన్న, ప్రొసీడ్ అయిపోతాను అని ఫైటింగ్‌లో వాళ్ళు కాసేపు పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళ ఎముకలు విరగ్గొట్టకుండా జాగ్రత్తగా వాళ్ళని విరగ్గొడుతుంటాడు. ఆ ఫైటింగ్ సింపుల్‌గా నడుస్తున్నా కళ్యాణ్ కొట్టే దెబ్బలకి పరశురామ్‌కి, జెస్సీకి ఇంకా చెమటలు పడుతుంటాయి. అమ్మ జెస్సీ, బతికుంటే బలుసాకైనా తిని బతకవచ్చు. ముందు మనం ఇక్కడి నుంచి జారుకుందాం పదా అంటూ కూతురు చేపట్టుకొని కళ్యాణ్ కంట పడకుండా అక్కడి నుంచి పారిపోవాలని చూస్తుంటాడు పరశురాం. వాళ్ళని కొట్టే క్రమంలో కళ్యాణ్ కూడా అది చూసుకోవడం లేదు. కళ్యాణ్ ఎక్కడ చూస్తాడేమో అని పరశురాం భయపడుతూ కూతురు చేపట్టుకొని వెనకగా అడుగులు వేస్తూ వస్తుంటే చెర్రీ అది చూసి చెప్తాను తాత నీ సంగతి అని అనుకొని షర్ట్‌కి కర్చీఫ్ కలిపి పెట్టిన పిన్నీస్‌ని తీసి వెనకగా అడుగులు వేస్తూ దగ్గరికి వచ్చిన పరశురాం బ్యాక్ నడుము కింది భాగాన్ని పిన్నీస్‌తో గట్టిగా గుచ్చుతాడు. అబ్బా! అంటూ మొత్తుకుంటూ వెనక్కి తిరుగుతాడు పరశురాం. ఏమైంది డాడీ? అంటూ జెస్సీ కూడా వెనక్కి తిరుగుతుంది. వాళ్ళిద్దరినీ పిన్నీస్ పెట్టి బెదిరిస్తూ కదిలారంటే గుచ్చేస్తాను అంటాడు చెర్రీగాడు. రేయ్ భూమికి జానులేవు ఏంట్రా నీ తలతెక్క వేషాలు అంటుంది జెస్సీ. మీరు చేసిన తలతిక్క వేషాల కంటే నేను ఎక్కువ చేస్తున్నానా? నువ్వు గాని తాతయ్య గాని ఇక్కడి నుంచి అడుగు తీసి అడుగు వేశారంటే పిన్నీస్ పెట్టి పొడి చేస్తాను. కదలకుండా నిలబడితే నిలబడండి. లేకపోతే గుచ్చుడే గుచ్చుడు అంటాడు చెర్రీ. పరశురాం వాడి మాటల్ని కోపంగా వింటూ ఏదో అనుమానం వచ్చి చెయ్యి వెనక్కి పెట్టి గుచ్చిన దగ్గర ఉంచి తర్వాత మళ్ళీ ముందుకు తెచ్చి చెయ్యి చూసేసరికి రక్తం కారుతుంది అన్నట్టుగా చేతికి రక్తం అంటుతుంది. ఆ రక్తం చూసి అమ్మో అంటాడు. జెస్సీ కూడా ఆ రక్తం చూసి భయపడుతుంటే ఇక్కడి నుంచి పారిపోవాలని చూడండి. ఆ రక్తాన్ని ఇంకా డబల్ చూపిస్తాను అంటాడు చెర్రీ. నిజంగానే గుచ్చుతాడనుకొని ఈ ఇద్దరు భయపడుతూ నిలబడ్డ చోటనే శిలలా ఉండిపోతారు. ఇక మిగిలిన ముగ్గురిని కళ్యాణ్ దంచుతుంటే ఆ కొట్టే విధానం చూసి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటా అని జెస్సీ, పరశురాం భయపడుతుంటారు. చెర్రీ మాత్రం తండ్రి చేసిన ఫైటింగ్ చూసి ఎంజాయ్ చేస్తుంటాడు. ఉన్న ఐదుగురిలో ఇద్దరు భూమికి అతుక్కుంటే ఇక ఈ ముగ్గురు కూడా తన్నులు తిని అలసిపోతుంటారు. ఎక్కడ పడితే అక్కడ చూడకుండా కొడుతున్న గాయాలతో ఒక్కొక్కడిగా నేలకు అతుక్కుంటాడు. అలా ఇద్దరు పడ్డాక మూడోవాడు కూడా కింద పడతాడు. ఆ మూడోవాడు కింద పడే క్రమంలో వాడి దగ్గర ఉన్న గన్ జేబులో నుంచి కింద పడుతుంది.
జెస్సీ అదే అవకాశంగా తీసుకొని ఆ గన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతిలోకి ఆ గన్ తీసుకొని, "ఇప్పుడేం చేస్తావు కళ్యాణ్?" అంటూ కోపంగా కళ్యాణ్‌కి గన్ గురిపెడుతుంది. కళ్యాణ్, చెర్రీ ఆ గన్ చూసి మొహాలు చూసుకుంటారు. "అది నా కూతురంటే" అంటాడు పరశురాం సంతోషపడుతూ. గన్నుతో కింద పడ్డవాడు జెస్సీ చేతిలో ఉన్న గన్ను చూసి ఏదో చెప్పాలని చూస్తూ గాయాలతో ఏమీ చెప్పలేకపోతుంటాడు. కళ్యాణ్, చెర్రీ మొహాలు చూసుకొని తర్వాత చెర్రీ జెస్సీని చూసి ఇహిహి అంటూ పకపక నవ్వుతుంటాడు. చెర్రీ ఎందుకు నవ్వుతున్నాడో తండ్రి కూతురికి అర్థం కావడం లేదు. కొడుకు నవ్వుతుంటే కళ్యాణ్ కూడా శృతి కలిపి నవ్వుతుంటాడు. "ఏమైంది? ఎందుకు మీరిద్దరు నవ్వుతున్నారు?" అని అడుగుతుంది జెస్సీ. "నువ్వు కూడా మాలాగా బొమ్మ గన్నుతో ఆడుకుంటూ ఉంటే నాకు నవ్వొస్తుందా ఆంటీ?" అంటాడు చెర్రీగాడు. ఆ మాటలకు జెస్సీ ఆశ్చర్యపోతూ గన్నుని అటూ ఇటూ తిప్పి చూస్తుంటుంది. దేవుడా! అది బొమ్మ గన్నా? ఆ పిల్లాడికి తెలిసింది కూడా నాకు, నా కూతురికి తెలియలేదు అని అనుకుంటాడు పరశురాం భయపడుతూ. నిజంగానే అది బొమ్మ గన్ను మేడం. లేకపోతే మాలాంటి బేవర్స్ గాళ్ళకి ఒరిజినల్ గన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ తండ్రి కూతురు బెదిరించడానికి ఆ బొమ్మ గన్ను చాలు అని అది తీసుకొచ్చాము అంటూ కింద పడిన రౌడీ దెబ్బల నొప్పితో కష్టంగా చెప్తాడు. ఏడవకపోయారా ఈడియట్ అంటూ ఆ గనుని కోపంగా నేలకేసి కొడుతుంది. బొమ్మ గను కాబట్టి అది ముక్కలైపోతుంది. తర్వాత కళ్యాణ్ పరశురాం వైపు ఒక్క చూపు చూస్తాడు. ఆ చూపుకే పరశురాంకి తడిచిపోతుంటుంది. కళ్యాణ్ దగ్గరికొచ్చి కోపంగా పరశురాం షర్ట్ కాలర్ పట్టుకుని, "నీకు ఎంత కొట్టినా బుద్ధి రాదా?" అని అడుగుతాడు. అలా అనగానే ఒకప్పుడు కళ్యాణ్ అతని టేబుల్‌కేసి కొట్టడం గుర్తు తెచ్చుకొని, "ఎంతైనా వయసులో నీకన్నా పెద్దవాణ్ణి కళ్యాణ్" అంటాడు. "అందుకే వాళ్ళని కొట్టినట్టు నిన్ను కొట్టలేకపోతున్నాను. నీ కర్మకు నువ్వు చావు" అంటూ కళ్యాణ్ అతన్ని వదిలేస్తాడు. ఈలోపు పోలీసులు అక్కడికి చేరుకుంటారు. కళ్యాణ్ ఇక్కడికి వస్తున్న మధ్యలోనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు చూడగానే పరశురాం కొత్త నాటకం మొదలుపెడుతూ, "రండి ఎస్సై గారు, ఈ వెధవలే కళ్యాణ్ ఇంట్లో ఐటీ సోదాలంటూ వెళ్ళి ఈ నగలు, డబ్బు అంతా దోచుకొని వచ్చారు. నేను వచ్చి కళ్యాణ్ సొమ్ము దుర్మార్గుల పాలు కాకుండా కాపాడబోతుంటే, నేను కూడా వాళ్ళ మనిషిని అంటూ అపార్థం చేసుకొని ఏదేదో మాట్లాడుతున్నాడు ఈ కళ్యాణ్. ముందు వీళ్ళని అరెస్ట్ చేయండి" అంటూ అప్పటికప్పుడు కట్టుకథ అల్లుతాడు పరశురాం. "అబ్బబ్బబ్బా! ఇప్పటికిప్పుడు భలే కథ అల్లావురా బాబు! నువ్వు బిజినెస్ పెట్టుకోకుండా స్క్రిప్ట్ రైటర్ అయ్యుంటే ఎక్కడో ఉండేవాడివేమో" అంటాడు కళ్యాణ్. "మా నాన్న చెప్పేది కథలు కాదు, నిజమే. మీ సొమ్ము కాపాడటానికి మేమిద్దరం వస్తే నువ్వేంటి కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నావు?" అంటూ జెస్సీ కూడా ఆ కథలో భాగస్వామ్యం అవుతుంది. "నీకు మాత్రం ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు" అంటాడు కళ్యాణ్ నిర్లక్ష్యంగా చూస్తూ. "పిచ్చి వేషాలు వేయకుండా లొంగిపోండి" అంటాడు ఏసై పరశురాముని చూస్తూ. "ఉన్న విషయం చెప్తుంటే పిచ్చి వేషాలు అంటారేంటి ఎస్ఐ గారు?" అంటాడు పరశురాం. ఎస్ఐ అతని కోపంగా చూస్తూ ఫోన్లో వీడియో తీసి ఆన్ చేస్తాడు. తండ్రి కూతురు రౌడీలతో మాట్లాడిన ఆ వీడియోను చూస్తూ కంగు తింటారు. "కళ్యాణ్ మాకెప్పుడో మిమ్మల్ని వీడియో తీసి పంపించాడు. అందుకే నిన్ను పిచ్చి వేషాలు ఆపమని చెప్పాను" అంటాడు ఎస్ఐ. "అంటే ఇప్పుడు మాకు జైలు కూడా తప్పదా?" అని జెస్సీ మనసులో భయపడుతుంటే, పరశురాం ఇన్నోసెంట్‌గా కళ్యాణ్ దగ్గరికొచ్చి, "జైలుకి నేను వెళ్తాను కానీ నా కూతుర్ని వదిలేయ్ కళ్యాణ్. ఎంతైనా ఆడపిల్ల, పెళ్లి కావాల్సిన ఆడపిల్ల. కాస్త ఆలోచించు" అంటాడు. అది విని కళ్యాణ్ తన వైపు చూస్తాడు. అంతకు ముందు వరకు కోపం, పొగరుతో ఉన్న జెస్సీ వెంటనే ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ మారుస్తూ అమాయకంగా మారిపోతుంది. "వాళ్ళు చెప్పారని కాదు కానీ
పెళ్ళికి కావాల్సిన ఒక ఆడపిల్లని జైలుకి పంపించడం ఇష్టం లేక ఆమెను వదిలేసి వీళ్ళను తీసుకెళ్ళండి ఎస్ఐ గారు అంటాడు కళ్యాణ్. సరే కళ్యాణ్ గారు అంటూ పరశురామ్‌ని, ఆ రౌడీలని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. వాళ్ళు వెళ్ళాక కళ్యాణ్ జెస్సీ దగ్గరకొచ్చి, "ఇప్పటినుంచైనా నీ బుద్ధి మార్చుకుంటే మంచిది జెస్సీ. లేదంటే మాత్రం నీకు జీవితంలో మర్చిపోలేని తగ్గిన పనిష్మెంట్ ఇవ్వాల్సొస్తుంది. మైండ్ ఇట్" అంటాడు కోపంగా. ఆ క్షణం జెస్సీ ఇక చేసేది ఏమీ లేక బుద్ధిగా తల ఊపుతుంది. "వెళ్ళి ఇక్కడి నుంచి" అంటూ కసురుతాడు తనని చూస్తూ. వచ్చిందే అవకాశం అనుకొని అక్కడి నుంచి జారుకుంటుంది. కళ్యాణ్, చెర్రీ కలిసి ఆ డబ్బు, సొమ్ములు అన్నీ ప్యాక్ చేస్తాడు. అప్పటికే టైం మధ్యాహ్నం 2 గంటలు. సాయంత్రం 5 గంటలు అవుతుండగా ఐశ్వర్య నిలయంలో కళ్యాణ్ మైథిలి వైపు కోపంగా చూస్తుంటాడు. ఆ పక్కనే ఈశ్వర్ కూడా కళ్యాణ్‌కి భయపడుతూ నిలబడి ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు మైథిలి, ఈశ్వర్ పరిస్థితి ఏంటి? కళ్యాణ్, మైథిలికి గొడవ కానుందా? తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.